హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ దోశలు అండి. ఇవి మెత్తడి స్పాంజీ లాగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశలను అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం అయితే చూసేసేయండి. ఎక్కడ మిస్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి అటుకులు తీసుకున్నాను, అట్లాగే రవ్వ తీసుకున్నాను, పెరుగు తీసుకున్నానండి. అన్నీ ఒక్కొక్క కప్పుతో తీసుకున్నానండి, ఒకే కప్పు కొలతతోటే. ఇప్పుడు రవ్వ పెరుగు అయితే కలుపుకుంటున్నాను. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత దాంతోపాటుగా మనం తీసుకున్న అటుకులను కూడా ఒకసారి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని, మనం ఇందాక తీసుకున్నాం కదండి రవ్వ పెరుగు కలిపి పక్కన పెట్టుకున్న దాంట్లో అయితే ఈ అటుకులను అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లాగ వాటర్ని పంపేసి పిండేసుకొని వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ పెరుగు కలిపి పెట్టుకున్న పిండిలో అటుకులన్నీ వేసేసుకొని ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇవి మూడు కప్పులతో తీసుకున్నాం కదండి, ఒకే కప్పుతోటే ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్ అయితే పోసుకోండి. ఇలా 2 కప్పులు వాటర్ పోసుకొని ఇలాగ నీళ్ళుగా కలుపుకోండి. ఇలా నీళ్ళుగా కలుపుకున్న తర్వాత మనము వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి, లేకపోతే ఒక 10 నిమిషాలైనా మనం పక్కన పెడతాం కాబట్టి ఈ వాటర్ అంతా ఈ అటుకులు బాగా ఉబ్బి పీల్ చేసుకుంటాయండి. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా కలిపేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఈ దోశలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడుకి ఉదయాన్నే టిఫిన్కి మనం ఏమి పిండేవి రుబ్బుకోకపోయినా కూడా ఇవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే వదిలేసేయండి. ఈ 10 నిమిషాల లోపల దీంట్లోకి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ని 3 క్యారెట్లు తీసుకున్నానండి, చిన్న సైజు కప్పు నిండా వచ్చింది. అలాగే ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ని తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిలన్నిటిని ఆ దోశలోకి సరిపడగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి రవ్వ పెరుగు అలాగే అటుకులు, ఈ 3 చూడండి ఎలా కలిసిపోయినాయో. ఇలా కలిసిపోయి అటుకులు అనేటివి బాగా ఉబ్బిన దానివల్ల మనకు కరెక్ట్గా దోశకి సరిపడగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే కలుపుకోండి. వీటిలన్నిటిని బాగా కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ జీలకర్ర కూడా వీటిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అనేది బాగా కాలిన తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసి బాగా కాగనివ్వండి. మనము దోశ వేసే ముందుగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండినంతా బాగా కలుపుకొని దోశ అనేది వేసేసుకోవడమే. ఈ దోశలు చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి. మనం మిక్సీతో పనేం లేదు, ముందుగా పప్పు నానబెట్టుకోవాలా రుబ్బుకోవాలన్న పనేం లేదండి. సింపుల్గా ఈజీగా అప్పటికప్పటికి ఈ దోశలు అయితే తయారు చేసుకోండి. పిల్లలకి స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ టిఫిన్ లాగా కానీ, నైట్ డిన్నర్ లాగా కానీ, దేంట్లో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దోశ పెనం కాలిన తర్వాత ఇలాగ దోశలు అయితే వేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో దోశలు అయితే వేసుకోండి. 4 అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు, 1 అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినన్ని అయితే వేసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఇలాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే మనకు దోశలు అయితే రెడీ అయిపోతాయండి. పిల్లల కోసం నేను చిన్న వేసాను, ఒకటి పెద్దది 3 చిన్న వేసానండి. ఈ టిప్పుకి ఒక్కొక్కసారి ఒక విధంగా 2 కానీ 3 కానీ 4 కానీ అట్లాగే వేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం వచ్చిన సైజులో వేసుకొని తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది పల్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ ఇలాగ ఉట్టివే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చినట్టయితే తిని ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి మాకు సపోర్ట్ అయితే చేయండి మా ఛానల్ని. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్. ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.